మిత్రులారా, మీకందరికి తెలుసు మీ అభిమానంతో 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం, పేదలకు పింఛన్ల కోసం, మీ గ్రామాలలో సీసీ రోడ్ల కోసం, మీ తాగునీటి సమస్య పరిష్కారం కోసం రావులపల్లి నుంచి సేడం రోడ్డు 7 కిలోమీటర్లు ఉంటే 2 గంటలు పోతుంటే రోడ్లు బాగు చేయించడం కోసం, మన్నెగూడ నుంచి చంద్రకల్ కర్ణాటక బార్డర్ వరకు రోడ్ల విషయంలో, అదేవిధంగా రావులపల్లి నుంచి దౌలతాబాద్ నుంచి మద్దూరు నుంచి కోల్కొండ నుంచి మహబూబ్నగర్ డబుల్ రోడ్డు విషయంలో ఈ ప్రాంతం ఎడారిగా మారి కందులు తప్ప వేరే పంట వేసుకోలేని పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్లు లేక మోటార్లు గాలిపోతుంటే 10 ఏళ్లలో 2000 ట్రాన్స్ఫార్మర్లు అగ్గిపెట్టేలాగా ఈ రైతుల కోసం ఆనాడు నేను తెచ్చిచ్చిన. ఈ ప్రాంతంలో చెరువుల రిపేర్ల కోసం, చెరువుల పూడిక తీత కోసం దౌలతాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్ చేయించడం కోసం, కోస్గి, కొడంగల్, మద్దూర్, బొమ్మరాజ్పేటలో చెరువుల రిపేర్ల కోసం, గ్రామాలల్లో పిల్లలు చదువుకోవడానికి బడుల కోసం, అత్యంత వెనుకబడ్డ దౌలతాబాద్లో జూనియర్ కాలేజీ లేకపోవడం వల్ల పేదల పిల్లలు చదువుకోవడం కష్టమై తాండూరుకు, మహబూబ్నగర్కు పంపించలేక ఇబ్బంది పడుతుంటే దౌలతాబాద్కు జూనియర్ కాలేజీ తెచ్చి పనులు ప్రారంభించినాక ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది మన ఎంబడున్నోళ్ళు పార్టీ ఫిరాయించిన సన్నాసులు కలిసి ఆ జూనియర్ కాలేజీ రద్దు చేపించారు. ఇవాళ కూడా జూనియర్ కాలేజీ కట్టాలి. కానీ జూనియర్ కాలేజీ ఇచ్చిందని పాలాభిషేకాలు చేసారు కొంతమంది సన్నాసులు. ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకొచ్చి దౌలతాబాద్ చెరువులో ముంచుతే గాని ఈ 5 ఏళ్లలో ఎంత నష్టపోయినో ఇక్కడ చదువుకునే పిల్లలు అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇవాళ దౌలతాబాద్ అలిగెళ్తే దౌలతాబాద్ చెరువుల నుంచి ఊరోళ్ళు ఇక్కడ రాలేక ఇక్కడోళ్ళు అక్కడ ఒక 3 రోజులు రాకపోకలు ఆగిపోతే దౌలతాబాద్ చెరువు అలుగు మీద బ్రిడ్జ్ కట్టించి, ఎంఆర్ఓ ఆఫీస్ కట్టించి అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. అయినా కేసీఆర్ వచ్చి ఎమ్మెల్యే ప్రతిపక్షం ఉంటే, మా ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరగదు, మా ఎమ్మెల్యేనే గెలిపించండి, కొడంగల్ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి తండ్రి కొడుకులు వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు తీయ మాటలు చెప్పారు. వారి తీయ మాటలే కాకుండా కొంతమంది నమ్మినోళ్ళు, మనతోని బాగుపడ్డోళ్ళు, మనతోని బట్టలు దొడుకున్నోళ్ళు, మనతోని ఉద్యోగాలు తెచ్చుకున్నోళ్ళు, మన పార్టీతో సాయం పొందినోళ్ళు కక్కుర్చిపడి అమ్ముడపోయి మోసం చేసి మిమ్మల్ని అందరినీ నట్టేట్ల ముంచి ఒక ఆయనను తీసుకొచ్చారు. ఇవాళ 4 ఏళ్ళు అవుతున్నది దగ్గర. నేను అడుగుతున్న ఆయనే చెప్పారు, కృష్ణానది జలాలు తెచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కొడంగల్ ప్రజల కాళ్ళు కడుగుతామని అన్నారు. ఆయన 2 ఏళ్లలోనే నీళ్లు తెచ్చి కాళ్ళు కడుగుతామని. ఇవాళ 3.5 ఏళ్ల పొద్దువాయ్ సుక్క నీరు రాలే. మనం తెచ్చిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టిండ్రు. ఈ ప్రాంతం ఎడారిగా మారితే దత్తత తీసుకున్న గాడిద కొడుకులు ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. ఆ ఎల్ల కొడంగల్ చివరస్తల దత్తత తీసుకుంటాం, గజ్వేల సిద్దిపేట అభివృద్ధి చేసినట్టు కొడంగల్ని అభివృద్ధి చేస్తాం మా మాట అని చెప్పినా తాగుపోతు నా కొడుకులు ఇవాళ ఎక్కడ తిరగబోయిందని నేను అడుగుతున్నా. వచ్చినట్టు ఉండక వాగులలో ఇసుక వాడే అమ్ముకునే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు వాడే పెట్టే ఇవాళ ఇక్కడ ఎవరు భూమి అమ్ముకుంటే ఆ భూములల్లా కమిషన్లు వాడే కొట్టబట్టే ఇవాళ ఎక్కడ చూసినా కేసులు పెట్టించి కమిషన్ల కక్కుర్తి పడి ఈ ప్రాంత ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతుండు. ఇదే చంద్రకల్లో ఆ ఇళ్ళ ఇందిరమ్మ ఇల్లు నాకు తెలిసి
300 ఇల్లు చంద్రకల్ ఒక్క చంద్రకల్ గ్రామంలో 300 ఇల్లు దాకా నాకు తెలిసినంత వరకు ఇల్లు ఇచ్చారు. మరి పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు కదా, చంద్రకల్ ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? కేసీఆర్ ఇచ్చిందా? 1,00,000 రూపాయలు మీ రైతు రుణమాఫీ జరిగిందా? మీ పిల్లలకు నౌకరు వచ్చిందా? మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోయి, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయి, 1,00,000 రూపాయలు రుణమాఫీ జరగకపోయి, మీ భూములకు నీళ్లు రాకపోయి, కానీ మీకు ఏమొచ్చిందా అంటే సందుల బెల్ట్ షాప్ వచ్చింది. మా తమ్ముడు చెప్తున్నాడు, సార్ ఆ తాజీలో నిన్ననే 20 రూపాయలు క్వార్టర్కి పెంచింది. ఆయన బాధ చూస్తుంటే ఇక ఆయన అప్పటి నుంచి నువ్వు వడ్డెంత కొంటావు, కందులు ఎంత కొంటావు, మొక్కజొన్నలు ఎంత కొంటావు అవన్నీ లెక్క కదా సార్, నా క్వార్టర్ సీజన్ ధర పెరిగింది, నా సంగతి ఏదో చెప్పాలి. ఆయన కేసీఆర్ కు సొంత తమ్ముడు లెక్కనే ఉన్నాడు. ఎందుకంటే ఈయన గ్యాస్ అంతా క్వార్టర్ మీద ఆఫ్ మీద ఉంది కేసీఆర్ కు ఉన్నట్లేదు. ఇవాళ మనకేం చేయకపోయినా ఆయన 60-70 రూపాయలు ఉన్న క్వార్టర్ సీజన్ ఇవాళ 170 రూపాయలు అయింది. రోజొక్క క్వార్టర్ తాగితే కూడా ఇంట్లో ఒక్కడు రోజుకొక్క క్వార్టర్ తాగితే నెలకు 3,000 భారం పడుతుంది. ఇంట్లో ఇద్దరు తాగితే నెలకు 6,000 మన జేబుకు సిల్లి పెడుతున్నాడు కేసీఆర్ తప్ప మనకేం మేలు చేసింది లేదు. ఇవాళ మా పెద్దమ్మ ఉన్నది, నాయన వాళ్ళ మందు సంగతి చెప్తున్నా కానీ నా మంచి నూనె సంగతి చెప్తలేవని. ఆయన మంచి నూనె 50-60 రూపాయలు ఉంటే ఇవాళ 2 నూరులు అయింది ఆ పెద్దమ్మ. మరి ఇవాళ సిలిండర్ ఆయన 4 నూరులు ఉండే, ఇవాళ 11 నూరులు అయింది సిలిండర్. ఇట్లా పేదోళ్లను కూడా నిండా ముంచి పేదల బతుకులు చింద్రమంద్రం చేసిండు. ఇదే కాకుండా మైక్ సక్కలు చూసుకోవాలి. ఇదే కాకుండా ఇవాళ ఒట్లు ఇప్పుడు వస్తా రోడ్డు మీద చూసిన భీమాచారిని నెల రోజులు అయిందంటే ఆడ పోసి రోడ్డు మీద పోసుకున్నాడు. ఎండకి ఎండింది, వాన వస్తే తడుస్తుంది. తడిసినప్పుడు ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టుకున్నాడు ఎత్తిపోస్తున్నాడు తప్ప ఇంతవరకు కొనుక్కునేటోడు ఒక్కడు రాలే. ఇవాళ రైతులు ఎవరిని బిచ్చం ఎత్తుకోవాలని అడుక్కుంటలేరు, ఇవాళ అడకతిని బతుకోవాలని రైతులు అనుకుంటలేరు. రైతులు కష్టపడి తమ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర కొనుక్కుంటే గౌరవంతో బతకాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇంత ఇల్లు మంచిగా కట్టుకోవాలంటే ఇవాళ కొనుక్కునేటోళ్ళు లేడు. మన ప్రాంతంలో పండించిన ఒట్లు మిల్లర్లు దళారులు కలిసి 1960 రూపాయలు కొనాల్సిన ఒట్లను ఇవాళ 12 నూరులకు 14 నూరులకు కొనుక్కొని రైతులకు తీర నష్టం చేస్తున్నారు. ఇవాళ అడగాల్సిన ప్రభుత్వముడే మిల్లర్లతో కమిషన్ల కక్కుర్తి వాడి వాడు వీడు ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు. ఇక తడిసిన ధాన్యమని మొలకెత్తిన ధాన్యమని తేమ ఉన్నదని సంచికి 4 కిలోలు తుట్టి తీస్తున్నట్టు ఇప్పుడే భీమాచారి నాకు చెప్పిండు. సంచికి 4 కిలోలు ఎవరిని అయ్యే జాగిరు, ఎవరికి పుట్టిందని నా కొడుకులు మీ దగ్గర సంచికి 4 కిలోలు దండి కొడుతున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంత దుర్మార్గం జరుగుతుంటే, రైతులు చచ్చిపోతుంటే, ఈ రైతుల దగ్గరకు వచ్చి మోసం చేస్తున్న దళారుల చొక్కా పట్టి బొక్కలో వేయాల్సిన కేసీఆర్ పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఇక వాడెట్లా పోతే వీడన్ను ఉంటాడేమంటే వీడేమో డల్లాసు దావూసు లేకపోతే దావూస్ పోతున్నాడు, లండన్ పోతున్నాడు, వాడు తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరు కథ ఎట్లుందా అంటే వెనకటికి ఎవడో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పెళ్లికి పోయినట్టు. పెళ్లిలా అంత అయినాక పిచ్చారు భోజనాలు అని, నేనున్నా మా నాయనున్నా 2 ప్లేట్లు కావాలి, ఫుల్ భోజనం కావాలన్నారంట. సరే మంచిగా పెళ్లికి చుట్టపొడి వచ్చి పెట్టారు. భోజనం అయినాక పెళ్ళోళ్ళు కట్టాలంటే ఈడు పోరాడు అన్నాడంట, మా నాయన తాగుపోతూ నేను తిరిగిపోతున్నా, మా దగ్గరే ఉంది కట్టం చదివేది. ఇవాళ ఈ రాష్ట్రంలో తాగుబోతు తండ్రి తిరుగుబోతు కొడుకు, వాడు ముఖ్యమంత్రి వీడేమో మంత్రి, చెరో దిక్కు చెట్టు పట్టుకొని పోయింది. ఇవాళ ఈ రైతులు కష్టపడుతుంటే, రైతులు చచ్చిపోతుంటే, కళ్ళాల పంట తడిసిపోతుంటే, తడిసిన పంట మొలకెత్తుతుంటే ఈ రైతులకు గోనె సంచులు ఇచ్చి ఎంబడే ఎత్తుపిచ్చి మిల్లులకు పంపించి రైతులకు 1960 రూపాయల క్వింటాలు ఒడ్లు కొంటే రైతుల బతుకులు బాగుపడతాయి, రైతులు సంతోషంగా ఉంటారంటే ఆ పని పక్కన పడేసి దేశ దిమ్మర్లాక చెరో దిక్కు తిరగబోయినరు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది.
ఇవాళ ఎవరిని చూసినా చదువుకునే పిల్లల్ని చూసినా నౌకరి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను చూసినా ఉద్యమంలో కేసులు కట్టుకున్న ఉద్యమకారులను చూసినా వ్యవసాయం చేసుకునే రైతులను చూసినా వండి పెట్టే మా అమ్మలక్కలను మా పెద్దమ్మలను చూసినా అందరు దుఃఖంతోనే ఉన్నారు. మీ అందరు దుఃఖం చూసి సోనియా గాంధీ గారు నాకు చెప్పిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మనం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది మనం. అందుకే వరంగల్లో రాహుల్ గాంధీ ఆయన కొడుకును పంపించి వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిండ్రు. ఆ వరంగల్ రైతు డిక్లరేషన్ గ్రామ గ్రామాన రైతులకు వివరించి చెప్పమని చెప్పుడుతోటి ఇవాళ తుంకిమెట్ల కానీ అంగన్ రైతులు కానీ ఇవాళ చంద్రకల్ కానీ ఈ గ్రామాలకు వచ్చిన నిన్న వరంగల్ అక్కంపేట మన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇంటికి కూడా పోయొచ్చిన. ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మా పెద్దమ్మలంతా గుర్తు పెట్టుకోరి, ఇవాళ ఒక ఎకరం అలుకుతే 30 క్వింటాల ఒడ్లు వండుతున్నాయి. ఈ 30 క్వింటాలు 2000 కొంటే 60,000 వస్తాయి. కానీ ఇది 1500కు 1400 కొనుడుతో మనకు నష్టపోతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఒట్ల మొత్తాన్ని చివరి గింజ వరకు క్వింటాల్కు 2500 దాకా మీకు ధర కట్టించి ఇవాళ రైతుల కష్టాన్ని గౌరవించాలని మీరు పండించిన వడ్లను 2500 కొనాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అదేవిధంగా మన దగ్గర కందులు ఎక్కువ పండిస్తారు. ఈ ప్రాంతంలో కందులు రాష్ట్రం అంతా కందిపప్పు ఎవడన్నా తింటున్నాడా అంటే అది మన కొడంగల్ రైతుల శ్రమ. 4000 కూడా క్వింటాల్ కొనుక్కునే పరిస్థితి లేదు. తాండూరు పోతే ఒకటి తగులుకుంటాడు, కొడంగల్ పోతే ఇంకోడు తుట్టి అంటాడు. అందుకే ఇవాళ కందుల క్వింటాలు 6700 రూపాయలకు కొని మన ప్రాంత రైతులను ఆదుకోవాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. జొన్నలు 3050 రూపాయలు, అదేవిధంగా పసుపు 12000, మిర్చి 15000, పత్తి 6500. ఇట్లా రైతు పండించిన ప్రతి పంట సముచితమైన ధర ఇచ్చి మీరు పండించిన పంటకు పెట్టుబడే కాదు గిట్టుబాటు వచ్చేటట్టుగా ధర చెల్లించి కొనుక్కోవాలని చెప్పి కొనడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, ఇవాళ మరొక మంచి మాట, ఎవరైతే రైతులు రుణం తెచ్చుకున్నారో కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని 2018 ఎన్నికల చెప్పిండు. ఎన్నికలు అయిపోయి 4 ఏళ్ళు కావస్తుంది, రుణమాఫీ జరగలే. 1,00,000కు 1,00,000 మిత్యాయి 2 లక్షలు అయి కూర్చున్నది. అందుకే ఇవాళ రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల లోపలనే మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. అందుకే ఇక్కడుండే రైతులకు ఈ చంద్రకల్ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏ బ్యాంకు కూడా 1 రూపాయి కట్టకండి. 1 ఏడాది ఓపిక పట్టుండి, సోనియమ్మ రాజ్యం వస్తుంది. 12 నెలల లోపల ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ప్రభుత్వాన్ని తెచ్చే బాధ్యత ఇక్కడున్న యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కష్టపడతారు. ఓ పూట తిన్నా తినకపోయినా కిలోమీటర్ల కొద్ది నడిచి ఇల్లు తిరిగి ప్రతి రైతును తలుపు తట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఇవాళ యూత్ కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారు. అందుకే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ 100% చేసి తీర్థం. ఎవరు కూడా బ్యాంకుకు 1 రూపాయి కట్టకండి. ఏడాది లోపల మీ పైసలు కట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి అందుకే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ వెనకాల మా పెద్దమ్మల అక్కలు ఉండ్రు, ఈ పిల్లలందరూ ముందలుండ్రు రాక ఆ గోడకాడలో మా అక్కలకు కూడా చెప్తున్నా, ఇంటానికి చెప్పు రమ్మాయన వచ్చిండో రాలేదో ఎవరికి బ్యాంకు కట్టకండి. ఏడాది కల్లా మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో మీ లోన్ మొత్తం 30 రోజుల లోపల 2 లక్షల వరకు మీకున్న రుణాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ మీకు ఇంత సాయం చేస్తుంది. మరి మీరు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీకి
మీ ఆస్తి ఇవ్వకండి, మీ భూమి ఇవ్వకండి, మీ నెల జీతం ఇవ్వకండి. కానీ మరి మీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తుందని నేను అడుగుతున్నా. ఏం ఆశిస్తుంది సీను? కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు వేయండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయండి. ప్రతి ఒక్కరు తమ ఓటును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. తిరిగి నేను 2 లక్షల రూపాయల బ్యాంకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. అదేవిధంగా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి ఉన్న ప్రతి రైతుకు మీకు ఎకరాకు 15,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ భూమి ఉన్న యజమాని టీచరో పంతులో నౌకరు చేస్తే కౌలు రైతులకు ఇస్తారు. ఇవాళ కేసీఆర్ కౌలు రైతులకు ఏమి ఇస్తలేడు. అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇది కాకుండా చాలా మంది భూమి లేని నిరుపేదలు ఉన్నారు, దళితులు ఉన్నారు. మరి భూమి లేని వాళ్ళు కూడా గౌరవంగా బతకాలంటే ఉపాధి హామీ కూలీలో నమోదు చేయించుకున్న ప్రతి కూలీకి సంవత్సరానికి 12,000 రూపాయలు మీ ఖాతాలో ఉచితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇన్ని మంచి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి మీరేం లంచం ఇవ్వాల్సిన పని లేదు, మీరు బుక్కడి బువ్వ కూడా పెట్టాల్సిన పని లేదు, కళ్ళు సీసతో అసలే పని లేదు. మీరు చేయాల్సిందల్లా మీకున్న ఒక్క ఓటును చేయి గుర్తుకు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? అక్కడ మా అక్కలు ఏమంటలేరు, సిద్ధమా అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తురు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.